నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు వికసిత్ భారత్ యువనేతల జాతీయ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భవిష్యత్ సవాళ్లను పరిష్కరించడంలో భారత్ యువశక్తి సామర్థ్యాలు కీలకమని వెల్లడి తిరుచానూరులో వినియోగదారుల గృహాలకు సహజ గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తిగా ఘన నివాళులర్పించిన ప్రజలు రేపటి నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా దేశ విదేశాల నుంచి తరలివస్తున్న ఆధ్యాత్మిక గురువులు స్వామీజీలు వార్తల్లోని వివరాలు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన యువ ఆవిష్కర్తల జాతీయ సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శనను భారత ప్రధాని నరేంద్ర మోదీ తిలకించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన యువత రూపొందించిన ఆవిష్కరణలను గురించి అడిగి తెలుసుకున్నారు. తమ ఆవిష్కరణలను ప్రధాని స్వయంగా తెలుసుకోవడం యువతలో ఉత్సాహాన్ని కలిగించింది. దేశవ్యాప్త యువకుల వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు, సృజనాత్మకతను ప్రతిబింబించేలా వికసిత్ భారత్ యువనేతల సదస్సు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ యువత నేతల జాతీయ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భవిష్యత్ సవాళ్లను పరిష్కరించడంలో భారత యువశక్తి సామర్థ్యాలు కీలకమన్నారు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, నిర్దేశిత సమయంలో వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకునేలా యువత శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. मुझे भी आप पर बहुत विश्वास है. इसी विश्वास ने मुझे मेरा युवा भारत यानी माय भारत के गठन की प्रेरणा दी. इसी विश्वास ने विकसित भारत यंग लीडर डायलॉग का आधार बनाया. मेरा यह विश्वास कहता है भारत की युवा शक्ति का सामर्थ्य भारत को जल्द से जल्द विकसित राष्ट्र बनाएगा. साथियों, आंकड़ों का जो जोड़ भाग करते रहते हैं उनको लगता होगा ये सब बहुत मुश्किल है, लेकिन मेरी आत्मा कहती है, आप सबके भरोसे से कहती है कि लक्ष्य बड़ा जरूर है लेकिन असंभव नहीं है. जब करोड़ों युवाओं की भुजाएं विकास रथ के पहिए को आगे बढ़ा रही है तो हम जरूर लक्ष्य पर पहुंचकर रहेंगे. साथियों, నేడు స్వామి వివేకానంద జయంతి 1897లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో భరత భూమి గొప్పతనాన్ని చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆ మహనీయుని జ్ఞాపకార్థం ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యావత్ జాతి ఆయన్ను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వివేకానందుడికి ఎక్స్ వేదికగా ఘన నివాళులర్పించారు. యువతకు శాశ్వత ప్రేరణ స్వామి వివేకానందుడని కొనియాడారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా దేశాభివృద్ధికి కంకణబద్ధులమై ఉన్నామని ఎక్స్లో ఆయన పేర్కొన్నారు.
भारत के युवाओं के चरित्र उनकी प्रतिबद्धता पर टिकी है, उनकी बौद्धिकता पर टिकी है। स्वामी विवेकानंद का ये मार्गदर्शन भारत के युवा के लिए बहुत बड़ी प्रेरणा है। आज इस तेजी से बदलते विश्व में स्वामी विवेकानंद जी दो संदेश हर युवा के जीवन का हिस्सा होने चाहिए। ये दो संदेश हैं इंस्टीट्यूशन और इनोवेशन। इंस्टीट्यूशन तब बनता है जब हम अपने विचार को विस्तार देते हैं, टीम स्पिरिट से काम करते हैं। आज हर युवा को चाहिए कि वो अपनी इंडिविजुअल सक्सेस को टीम सक्सेस के रूप में विस्तार दे। यही टीम स्पिरिट टीम इंडिया के रूप में विकसित भारत को आगे ले जाएगा। मैं इस अवसर पर स्वामी विवेकानंद जी के चरणों में नमन करता हूं। मैं आप सभी को राष्ट्रीय युवा दिवस की शुभकामनाएं देता हूं। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి సమీపంలోని తిరుచానూరులో వినియోగదారుల గృహాలకు సహజ గ్యాస్ అందించే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా టీ పెట్టి ఇవ్వడమే కాకుండా వారితో కలిసి తేనీరు సేవించారు. సహజ గ్యాస్ వినియోగదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం సిఎన్జి ఆటో, ఎల్సీవీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యరహిత ఇంధన వినియోగాన్ని విస్తృత వినియోగదారులకు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛమైన పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తామని వెల్లడించారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. ఈరోజు మనం చూసినప్పుడు దేశం మొత్తం ఫ్యూయల్లో కానీ ఎనర్జీలో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ ఇంట్రడ్యూస్డ్ ఎల్పిజి. దట్ ఈస్ ది ఫస్ట్ టైం, నాట్ నౌ. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పిజి సిలిండర్లో తీసుకురావాలి, అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఓసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. భారతీయ సంస్కృతిని, హైందవ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద నేటి యువతకి స్ఫూర్తిదాయకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు నిర్వహించిన స్వామి వివేకానంద 162 జయంతి కార్యక్రమంలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో గొప్ప తత్వవేత్తగా వివేకానందుడు ఘనకీర్తి వహించారన్నారు. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు కూడా భారతీయులందరికీ తెలియజేసుకుంటున్నాను. భారతదేశం ఒక యువ దేశం. అటువంటి యువత శక్తివంతంగా ముందుకు వచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపించే శక్తివంతులుగా రావాలనంటే వాళ్ళకి స్ఫూర్తి ప్రదాత మన స్వామి వివేకానంద గారు. వివేకానంద గారి స్ఫూర్తితోనే ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఆయన కూడా వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యం పెట్టుకొని అందులో యువతని కూడా ప్రధాన భాగస్వాములు చేయాలని ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులోనే ఈరోజు జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం కూడా ఈరోజు ఢిల్లీలో రాజధానిలో చాలా అద్భుతంగా వేలాది మంది యువతి యువకులతో ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే కేవలం మనం చెప్తున్నటువంటి కార్యక్రమాలు యువత చేయడమే కాకుండా యువత ఏమనుకుంటుంది,
యువత ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడుతుందనేది తెలుసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఢిల్లీలో చాలా చక్కనైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం స్వామి వివేకానంద బోధనల నుంచి యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో యువజనోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆనంద గారిని యూత్ ఐకాన్గా పెట్టడం చాలా మంచిది. వారి ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రతి యువత కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా రావాలి. వారు ఉపాధితో పాటు 10 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాలి అనేటువంటిది మన ప్రభుత్వ నిర్ణయం. భవిష్యత్తులో ఫెర్టిలిటీ రేటు తగ్గటం, అందువల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోయేటువంటి ఆందోళన ఉంది. దీని పట్ల మన ముఖ్యమంత్రి గారు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ని ఒక సవాలుగా స్వీకరించి భవిష్యత్తులో పాపులేషన్ మేనేజ్మెంట్లో జనాభా పెరిగే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా యువత సంఖ్యను తగ్గకుండా చేసుకోవాల్సిన విధంగా ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. యువత ఈ రాష్ట్రం రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఆయన ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మున్సిపాలిటీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో వ్యర్థ పదార్థాలు నిలువ చేరకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటాం సంక్రాంతి. ఇది గత 6 నెలల్లో ఎన్నో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ రోజు జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేం ఏ విధంగా స్పందించారో మీరు చూసినారు. ముఖ్యంగా ఆ సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సాయం చేసేదానికి కూడా మేము ముందుకు వచ్చాం. అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆదుకునే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం ఉంది. అంతేగాని ప్రతిపక్షం వాళ్ళు అనుకున్నట్టు దీంట్లో ఏదో పెద్ద తప్పు జరిగింది అనేది చాలా తప్పు మాట. ఎందుకంటే ఆ రోజున్న ఎమోషన్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్ద చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రజలకు శుభాకాంక్షలు. ఏ పాయింట్ ఆ పాయింట్ మాట్లాడుతూ కట్ చేసి దానికి మసాలా చాలా తమ్ముడు జాగ్రత్త పడతాం. చాలే మా తమ్ముడు బాగుండాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేమిటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించి పేదలకు లక్షలాది రూపాయలు సహాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 70 మంది లబ్ధిదారులకు వైద్య సహాయంగా 60 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేసి పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యాన్ని దూరం చేసిందన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మీరందరూ కూడా మీ బిల్స్ తీసుకుని వస్తే వాటన్నిటికీ కూడా ఈరోజు చెక్కుల రూపాయలు ఇస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీరు బిల్స్ పట్టుకెళ్తే విజయవాడ కాదు కదా, ఇక్కడ పాలకులు సరిహద్దులు దాటి కూడా బయటకు వెళ్ళేవి కాదు. కానీ మీ అందరికీ తెలుసు, మీరు మరి ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పూర్తి చేసి మీ బిల్స్ ఇస్తే అక్కడతోటి మీ పని అయిపోయినట్టే. మళ్ళీ మీరు కనీసం ₹1 టికెట్ పెట్టుకుని ఎక్కడికి తిరగని అవసరం లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళని అవసరం లేకుండా మళ్ళీ మేమే ఏదైతే మీరు ఇచ్చిన బిల్స్ అన్నీ కూడా సెట్ చేసుకుని మళ్ళీ మేమే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి మేమే శాంక్షన్ చేయించుకుని మేమే చెక్కులు తెచ్చి మళ్ళీ మేము మిమ్మల్ని అతిథుల మాదిరిగా పిలిచి మళ్ళీ మీకు మేము చెక్కులు ఇస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా మీకు సమయం వృధా కానివ్వలేదు, ₹1 కూడా మిమ్మల్ని ఖర్చు పెట్టనివ్వకుండా మీ బిల్స్ మేము అందజేస్తున్నాం మిమ్మల్ని పిలిచి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున సాయం మరి అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పైన సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి పరకామణిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేస్తామని తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయానికి సమీపంలో పరకామణి మండపానికి తరలించి లెక్కించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న విజిలెన్స్ అధికారులు 100 గ్రాముల బంగారు బిస్కెట్ని టీటీడీ ఉద్యోగి వద్ద గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంతో నిఘా వ్యవస్థను మరింత పటిష్టపరిచేలా చర్యలు చేపట్టామన్నారు. సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను కంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామణిని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము, ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని అలవేనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి కోలుకున్న 28 మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. జనవరి 11వ తేదీన రాత్రి జరిగిన సంఘటనతో క్షతగాత్రులకు పరిహారం అందచేసి గాయపడి కోలుకున్న వారికి ప్రత్యేక దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ బివి నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బాధిత భక్తులకు టీటీడీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా బాధిత భక్తులు మాట్లాడుతూ ప్రభుత్వం, టీటీడీ బోర్డు అధికారులు తమకు మెరుగైన వైద్యం అందించి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా కల్పించినట్లు తెలిపారు. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అన్నీ చాలా బాగా చూసుకున్నారండి. ఇప్పుడు కూడా వైకుంఠ దర్శనాన్ని కూడా నీట్గా తీసుకొచ్చి దేవస్థానానికి తీసుకొచ్చి దర్శనం చేయించి మళ్ళీ మన యథాస్థితిగా మమ్మల్ని ఎక్కడికైతే దేవెట్టాలో అక్కడ దేవెడుతున్నారండి. దీనికి మేము ప్రభుత్వం వారికి, దేవస్థానం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. దేవస్థానం వారు మా మిస్సెస్కి అండి 5 lakhs ఇచ్చారండి. నాకు చెక్ ఏమో ఇంటికాడ ఇస్తానన్నారండి, విశాఖపట్నంలో ఇస్తానన్నారు. దానికి మేము గవర్నమెంట్ వారు, సీఎం గారు అయితే ఏదైతే ప్రకటించారో
యథావిధిగా మాకు డబ్బులు అందించారండి. దానికి మేము శతవిధాలా అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. నాకు అక్కడ జరిగినా సరే అందరూ కూడా దగ్గరుండి మాకు హాస్పిటల్లో కానీ బయటను కానీ ఇక్కడ టీటీడీ వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని దగ్గరుండి అన్ని విధాలుగా మమ్మల్ని బాగా తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. టీటీడీ వాళ్ళు మాకు రాత్రి 5 లక్షల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి టీటీడీ వాళ్ళకి అందరికీ నేను రుణపడి ఉంటాను. 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా పర్వానికి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఈ బృహత్ కార్యక్రమానికి వేదిక కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేళా జరిగే పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను నిరంతరంగా చేపడుతున్నారు. మేళాకు దేశ విదేశాల నుంచి ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు పాల్గొంటున్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించే ప్రయత్నం పుణ్య నదీ జలాల సాక్షిగా భక్తి పారవస్యం చెందే మానవాళి. నదీ తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు, రారమ్మంటూ ఆహ్వానాలు అందిస్తున్న నదీ జలతరంగాలు వెరసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం. అణువణువున భక్తిభావాన్ని పెంపొందిస్తూ భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడుకే మహాకుంభమేళా. భారతీయులకు నదులంటే జలప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలని నిరూపిస్తూ 12 ఏళ్లకోసారి నీరాజనాలు అందుకుంటూ అందరినీ మమేకం చేస్తున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక భావనకు అద్దం పడుతున్నాయి ఈ కుంభమేళాలు. గంగా, యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదీ కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకుంభమేళా భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈ నెల 13వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగే ఈ బృహత్తర క్రతువులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎవరూ ఆహ్వానించకుండానే అక్కడికి కోట్ల మంది వస్తారు. ఎవరూ సూచించకుండానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటు చూసినా జనసంద్రాన్ని తలపించే జనవాహిని త్రివేణి సంగమ తీరం. అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగే మహాకుంభమేళా. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళా అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక. ఇది అతిపెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల్నుంచి ఎందరో ఇందులో పాలు పంచుకుంటారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళా ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. 12 ఏళ్లకోసారి భక్తజన కోటిని పలుకరిస్తోంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్తజన పారవస్యంతో ఈ ప్రాంతం కళకళలాడనుంది. పురాణాల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, పద్ధతుల మేలు కలయికాని భక్తులు భావిస్తారు. ఈ మహాకుంభమేళాకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుభ్రం చేసుకోవటం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడమేనని వారు విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. కోట్లాది మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగరాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరగబోతోందని, ప్రస్తుతం త్రివేణి సంగమ తీరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తారని, లక్షలాది మంది సాధువులకు, వేల పరంపరలకు, వందలాది సంప్రదాయాలకు, అనేక వైవిధ్యాలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఎక్కడా భేదభావాలు ఉండవని, పెద్ద చిన్న తారతమ్యాలు ఉండవని, ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదన్నారు. అందుకే మన కుంభమేళా ఐక్యత మహాకుంభమేళాగా ప్రసిద్ధి చెందుతోందన్నారు. ఈసారి మహాకుంభమేళా ఐక్యత మహాకుంభమేళా మంత్రానికి బలం చేకూరుస్తుందన్నారు. साथियों, अगले महीने 13 तारीख से प्रयागराज में महाकुंभ भी होने जा रहा है। इस समय वहां संगम तट पर जबरदस्त तैयारियां चल रही है। मुझे याद है, अभी कुछ दिन पहले जब मैं प्रयागराज गया था
तो हेलीकॉप्टर से पूरा कुंभ क्षेत्र देखकर दिल प्रसन्न हो गया था। इतना सुंदर, इतनी भव्यता। साथियों, महाकुंभ की विशेषता केवल इसकी विशालता में ही नहीं है, कुंभ की विशेषता इसकी विविधता में भी है। కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అని ప్రపంచానికి చాటి చెబుతారు. సోదర భావంతో సామాజిక సరిహద్దులను చెరిపివేస్తారు. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, వెలుగులీని సాంస్కృతిక పండుగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ప్రస్తుతం మహాకుంభమేళా అంతర్జాతీయ యాత్రాస్థలంగా ఖ్యాతి సంపాదించింది. దీంతో విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. 4 ఏళ్లకోసారి 4 చోట్ల కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజులలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగే మహాకుంభమేళా 12 ఏళ్లకోసారి జరిగేది. ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధువులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరుకానున్నారు. మహాకుంభమేళా జరిగే ప్రయాగరాజును ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతోంది. త్రివేణి సంగమానికి 2 వైపులా 4000 హెక్టార్లలో సౌకర్యాలను కల్పిస్తోంది. భక్తుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పటిష్ట నిఘా కోసం డ్రోన్లను వినియోగించడంతో పాటు ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. రిమోట్ కంట్రోల్తో పనిచేసే నీటిపై తేలియాడే రక్షణ బోయ కట్టెలను వినియోగించనున్నారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరిస్తున్నారు. రైల్వే శాఖ వేల రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మొదటి వార్షికోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. నిన్న ప్రారంభమైన వేడుకలు ఈ నెల 13 వరకు కొనసాగుతున్నాయి. హిందూ క్యాలెండర్ కాలమానం ప్రకారం 2024లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగింది. తిథి ప్రకారం ఈసారి జనవరి 11న వచ్చింది. రామమందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. వార్షికోత్సవాల నేపథ్యంలో ఆలయ ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం 2025కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ప్రధానితో నేరుగా మాట్లాడి ప్రశ్నలు అడిగే అవకాశం దక్కించుకునేందుకు అధికారిక వెబ్సైట్ innovateindia.mygov.in లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,36,00,000 మంది విద్యార్థులు, 18,85,000 మంది ఉపాధ్యాయులు, 4,78,000 మంది తల్లిదండ్రులు వెబ్సైట్లో నమోదైనట్లు కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ నెల ఆఖరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 19న ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశమైతే 1800117800 నెంబర్కు ఈ నెల 18వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.